శ్రీ సంజీవ దేవ్ గారి ఆత్మకథ తుమ్మపూడి 22వ భాగం 26/9/20. 45వ భాగం ప్రకృతి సౌందర్య ఉపాసనలోని పారవస్య. ఇటు దూర ప్రయాణాలు చేయక చాలా కాలం జరిగిపోయినట్టు అనిపించింది. కానీ ప్రయాణాలకు కాల పరిస్థితులు అనుకూలంగా లేనందువల్ల కథలకు కూర్చోవడం తప్పడం లేదు. ప్రయాణాలు చేయకుండానే ప్రయాణాల ఆనందాన్ని అనుభవించాలంటే రెండే మార్గం. ఒకటి భూతకాలంలోకి చొచ్చి ఇదివరలో ఉన్న ప్రయాణాలు చేసి ఉన్న జ్ఞాపకం తెచ్చుకొని ఆనందించాలి. రెండవది భవిష్యత్తులో తలదూచి చేయనున్న ప్రయాణాల గురించి రంగురంగుల ఊహలను సృష్టించుకోవాలి. భూత భవిష్యత్తుల మధ్య వర్తమాన కాలం నలిగిపోయి తన అస్తిత్వాన్నే కోల్పోదు. ప్రవీణ కళామర్మజ్ఞుడ ఎంఎస్ రంధవా నుంచి ఒక ఉత్తరం వచ్చేది. ఆయన అప్పుడు యూపీలో రాయ్బెరీలో జిల్లాకు కలెక్టర్. ఆయన ఐసీఎస్ అయినా మిగతా ఐపీఎస్లా ఐసీఎస్గా వారికి ఆయనకి ఎంతో తేడా ఉంది. తన ఉత్తరంలో ఆయన నన్ను రాయ్బెరీలి రమ్మని వచ్చి తనతో కొన్నాళ్ళు గడిపి యూపీలోని గ్రామాల్లో పర్యటన చెయ్యమని రాశారు. ఇంకా నా వివాహాన్ని గురించి ఆయన మాటలు కూడా, యు నీడ్ నో మోర్ లివ్ ఇన్ ఉటోపియా రిగార్డింగ్ యువర్ మ్యాట్రిమనీ. డోంట్ స్పెండ్ టైమ్ ఇన్ క్వెస్ట్ ఆఫ్టర్ ఐడియల్ బ్రైడ్స్. ఐడియల్ బ్రైడ్స్ ఎగ్జిస్ట్ ఓన్లీ ఇన్ ది డ్రీమ్ వరల్డ్ అండ్ నాట్ ఇన్ ది రియల్ వరల్డ్ అని. నీవు నీ వివాహాన్ని గురించి ఇంకా ఎక్కువ ఊహా జగత్తులో ఉండద్దు. ఆదర్శ వధువు నిమిత్తం అన్వేషణ అవసరం. ఆదర్శ వధువులుండేది ఆదర్శ వధువుల నిమిత్తం అన్వేషణ అనవసరం. ఆదర్శ వధువులుండేది స్వప్న జగత్తులో కానీ వాస్తవ జగత్తులో కాదు అని రాశారు మహేంద్ర సింగ్ రంధవ. ఆ ఉత్తరం చదివి నాలో నేను వెదక్కసాగాను. నేను ఆదర్శ వధువుల నిమిత్తం అన్వేషణ సల్పుతున్నానా అని. ఎవరు ఆదర్శ వధువులు, ఎవరు ఆదర్శ వధువులు కారు. రంధవ తన ఉత్తరంతో పాటు తను రచించిన ది ఆర్ట్ ఆఫ్ ఈహెచ్ బెస్ట్ బ్రూస్టర్ అండ్ ఆకాష్ బ్రూస్టర్ అనే దాన్ని పంపారు. లోపల మంచి చిత్రాలున్నాయి. పుస్తకం అర్థ ప్రత్యేక రూపంలో కనుల పండుగగా ఉంది. ఈ పుస్తకంలో విశేషమేమంటే దీన్ని వ్రాసిన గ్రంథకర్త ప్రతిభాన్వితుడు. అందులో వ్రాయబడిన వ్యక్తులు ప్రతిభాన్వితులు. బ్రూస్టర్ దంపతులిద్దరూ సిద్ధహస్తులైన అమెరికన్ చిత్రకారులు. ఉభయులు ఆల్మోరా వద్దే ఉంటున్నారు. కానీ అంటే ఎంత ప్రేమో ఆయనకి నేరగానంటే చాలా ప్రేమ సాకారు భార్య. నేను వెళ్ళి మనకు చిన్నమ్మ వచ్చింది అని అనేవాడు. ఎంతకు తిరిగేవాడు. ప్రేమ కూర్చో కూర్చో చీకట్టు కాదు కాదు మీ అమ్మగారికి కూర్చో కూర్చున్న తిన్నాడు అనేవాడు. అయ్యో ఎంత విడిగా ఉంటుందండి. ఒక ముందుకరం అయిపోవడం లేదండి అంటుంది కదా. అమ్మగా పెట్టుకోలేదు మీరు అప్పుడు తెలియదు అసలు చేశారని సార్ అని నేరంగా ప్రాబ్లం ఇస్తున్నారు. మా రోజు రంధవ ఆహ్వానం అందుకున్న తర్వాత రాయ్బెరీ వెళ్ళాలని ఆకాంక్ష బాగా తలెత్తింది. కానీ కారణాల వల్ల కాంక్షగానే మిగిలిపోయి. కానీ కార్యరూపం దాల్చలేదు. కార్యరూపం దాల్చని కాంక్షలు ప్రత్యేక మాధుర్యాన్ని కలిగి ఎంతో సువాసనతో దీవిస్తాయి. మనసులో పొరల మధ్య స్థితప్రజ్ఞ ఒకటి అభ్యాసం చేసుకున్నాం. నన్ను నేను అనుకూలపరుచుకోవడం, కాంక్షలు కార్యరూపం దాల్చనప్పుడు బాధపడ్డం,
మనసును చెడగొట్టుకోవడం మొదలైన మనోదౌర్బల్యాలను దగ్గరకు రానిచ్చేవాణ్ణి కాదు. పరిస్థితులను మానవుడు తనకు అనుకూలంగా చేసుకోవడం అన్నిటికంటే మంచి పని. కానీ ఏవో కారణాల వల్ల అది కుదరనప్పుడు మానవుడే పరిస్థితులకు అనుకూలంగా మారాలి. తనకు అనుకూలంగా పరిస్థితులు మార్చుకోలేక మారని పరిస్థితులకు అనుకూలంగా తాను మారలేకపోతే మనోవ్యధ తప్పదు. రాయ్బెర్రీ ప్రయాణం మానాను, ప్రయాణం జరగలేదని బాధపడటం కూడా మానాను. అయితే రెంటిది మానుకోవడం సమానంగా జరగని మాట మాత్రం సత్యం. ప్రయాణం మానుకోవడం సులభంగానే జరిగింది, కానీ మానుకోవడం వల్ల ఏర్పడిన బాధను మానుకోవడం అంత తేలిక కాలేకపోయింది. నిజానికి ప్రయాణం చేయటమే శ్రమ, ప్రయాణం చేయకుండా ఉండటం హాయి. ప్రయాణంలో ఎన్నో అసౌకర్యాలు, ప్రయాణం చేయకపోవటంలో అటువంటి చిక్కులేమీ ఉండక హాయిగా ఉంటుంది, సుఖంగా. మరి అటువంటిప్పుడు సుఖంగా ఉండని ప్రయాణం మీద ప్రీతి. సుఖంగా ఉండి ఇంటి పట్టున కూర్చోకుండా బాధ ఎందుకు? కొన్ని సుఖమైనవి బాధగా తట్టడం, బాధ అయినవి సుఖంగా ఉండటం మానవుని పరస్పర విరుద్ధ స్వభావాల్లో ఒకటి. అందుకే కాబోలు విషాదాంత నాటకాలు కూడా మనకు ఎంతో మక్కువగా చూస్తాం. బాధ అనేది, హాయి అనేది కూడా వ్యక్తిగత ఇష్టం మీద ఆధారపడి ఉంది. ఇష్టమైన బాధ కూడా హాయిగా తట్టు, ఇష్టం లేని హాయి కూడా బాధగా ఉంటుంది. ఇష్టమే సుఖం, అయిష్టమే దుఃఖం. అయితే కొన్ని సమయాల్లో అయిష్టాన్ని ఇష్టంగా మార్చుకోకపోతే బాధ తప్ప. లక్నోలో ప్రభుత్వ కళా విద్యాలయంలో వైస్ ప్రిన్సిపాల్గా ఉన్న బి సేన్ తాను చిత్రించిన వాటి సూక్ష్మమైన ప్రకృతి చిత్రాలు, మినియేచర్ ల్యాండ్స్కేప్స్ 4 పంపించారు. ఒకటి లోయలోను, కాలువ, కొండలను చూపు. చిత్రమంతా ఎక్కువగా నీళ్ళల్లోనే ఉంది. ఆ నీళ్లకు ఏకత్వాన్ని భంగం చెయ్యడానికని పర్వత మార్గంలో అతి సూక్ష్మ రూపంలో నారింజ రంగ దుస్తులు గల ఒక వ్యక్తిని ఏర్పాటు చేశారు. అంత చిన్న చిత్రంలో ఎంతో దూరం ప్రదర్శింపబడి ఉంది. రెండో చిత్రం దిశా దృశ్యం. మూడవది తొలకరి మబ్బులతో కూడా కొంగ ఎగిరిపోతున్న దృశ్యం. నాలుగవది మరొక పర్వత దృశ్యం. 4 కూడా నిజంగా రంగుల్లో ఉన్న కవితలే. ప్రకృతి దృశ్యాలను చిత్రించడం అదొక ప్రత్యేక కళ. ప్రకృతిలోని రూపాలను చిత్రించగలిగితేనే చాలదు, వాతావరణ శోభను కూడా చిత్రిస్తేనే అది సుందరమైన ప్రకృతి చిత్రం. విశ్వంలోని చిత్రకళలో ప్రకృతి చిత్రకళను ఒక ప్రత్యేక శాఖ. ప్రకృతి చిత్రణ పూర్వోత్తరాల గురించి నేను కొంత గవేషణ చేశాను. దీని గురించి ఒక వ్యాసం కూడా వ్రాయాలని సంకల్పించి, ఇంతలో బెదవాడలో ఉంటున్న నాట్యకోవిదుడు తాండవ కృష్ణ నుంచి ఒక ఉత్తరం వచ్చి, తాండవ కృష్ణ మేము SRR కాలేజీలో చదువుతున్నప్పుడు బెదవాడ ఆయన లెక్చరర్గా ఉండేవాడు. బెదవాడలో జరుగుతున్న కృష్ణా పుష్కర సంబంధంగా ఒక బృహత్తర సంచికను ప్రకటించబోతున్నట్టు, అందులో ప్రకటనార్థం చిత్రకళను గురించి నాదొక ఇంగ్లీషు వ్యాసం పంపమని కూడా. ఇంకే నేను వ్రాయాలకున్న ప్రత్యేకృతి చిత్రం వ్యాసం సంచికను పంపవచ్చని వ్యాసాన్ని ఇంగ్లీష్లో ప్రారంభించి, వ్యాసం శీర్షిక ల్యాండ్స్కేప్ ఆర్ట్, ది ఆర్ట్ ఆఫ్ ల్యాండ్స్కేపింగ్ పెయింటింగ్ అని పెట్టారనుకుంటే ఆ పేరు చాలా పాతదనంగా తట్టింది. ల్యాండ్స్కేప్ ఆర్ట్ అంటే బాగుందనిపించింది. ఇంగ్లీష్లో ఇదే నా మొదటి వ్యాసం. దాన్ని ఈ విధంగా మొదలుపెట్టి, to behold a distant blue mountain beyond the vast plain seas by means a less delight than to see a beautiful human face expressive of some deep feeling, to give form in line and in color to a lonely leafless tree silhouetted against this rosy sky in an autumn dawn is as pleasant as to paint the figure of the Dhyan Buddha. One would receive the same lasting impression of supramundane tranquility and ecstasy from both of these studies. మైదానాల కావలగా ఉన్న నీలి పర్వతాల్ని తిలకించడం,
లోతైన అనుభూతులను వ్యక్తపరిచే ఒక సుందర మానవ ముఖాకృతి చూడడం కంటే ఏం తక్కువ ఆనందం కాదు. శారద ప్రభాతంలో అరుణ గగనానికి అడ్డంగా ఛాయారూపంలో నిలిచి ఉన్న ఆకులు లేని చెట్టును రంగుల్లో రేఖల్లో చూడటం ధ్యాని బుద్ధమూర్తిని చిత్రించడంతో సమానమైన అందమే. ఈ రెండు చిత్రాల నుంచి కూడా ప్రేక్షకుడు ఒకే విధమైన లోకోత్తర ప్రశాంత భావాన్ని ఆనందాన్ని పొందుతాడు. పై విధంగా ప్రారంభించి అందులో కొన్ని సుందరమైన ప్రకృతి దృశ్యాలు ఏ విధంగా ఉంటే బాగుంటాయో వర్ణించారు. పచ్చికతో ఊగుతున్న పచ్చిక బయల్లో మేఘాలు క్రమ్మిన దినం, నీల గగనం కింద నీల సరోవరంలో తేలుతున్న తెల్ల తామరపు ఉభయ సంధ్యారాగాలు, శీత సంధ్యాలోని పొగమంచుతో అస్పష్టమైన లోయలు, ఉదయం నుంచి సాయంత్రం వరకు వాతావరణ శోభతో మారుతున్న ఉత్తుంగ హిమశృంగాలు, గాలి వానలు, నదిలో దూరాన తేలిపోతున్న ఒంటరి పడవ, గ్రీష్మ సంధ్యలో ఆకాశంలో తేలియాడుతున్న తొలకరి మబ్బు తొనక, వెన్నెలలో దిగంతానికి అడ్డంగా నిలిచి ఉన్న వెదురు చెట్లు, నిషేధంలో నది తీరపు శ్మశానంలో మిలమిలలాడే మంటలు మొదలై. ఈ వ్యాసంలో చాలా పెద్ద పెద్ద ఇంగ్లీష్ శబ్దాలు వాడారు. యాంథ్రోపాంపోరిజం, ట్రాన్సిడెన్షియల్, అలాగే డీఫికేషన్ మొదలైన వాటి. ప్రథమ రచనలో రచయిత శబ్దాడంబరాన్ని ప్రదర్శించడానికి ఎక్కువ అభిరుచి అవి కాక రచించే విషయ వస్తువును అనుసరించి కూడా అటువంటి గంభీర శబ్ద ప్రయోగాలు చేయాల్సి వస్తుంది కూడా. ఈ వ్యాసాన్ని చదివిన విద్యులంతా అనుకూల భావాలు వ్యక్తపరచినందుకు నా మొదటి వ్యాసం నాకు మంచి ప్రోత్సాహాన్నే ఇచ్చి, విద్యులు నా వ్యాసం బాగుండలేదని అభిప్రాయం కనపరిస్తే నిరుత్సాహపడటం సహజం. కానీ ఈ నిరుత్సాహపడటం అంత మంచి పని కాదు. బాగుందని మెచ్చుకుంటే కలిగే ఉత్సాహమే బాగా లేనప్పుడు కూడా కలిగితే ఇక ఆ వ్యక్తికి జీవితంలో ఏది అపజయంగా కనిపించదు. అయితే అటువంటి గుణాన్ని సాధించాలంటే కఠినమైన మానసిక సాధన అవసరం. 1945 సంవత్సరం చలికాలం ఈ మొదటి వ్యాసం రాశా. చలికాలం వెళ్ళిపోతూ కూడా రెండవ వ్యాసం మరొకటేమీ రాయల. మొదటి వ్యాసమే ఆఖరు వ్యాసం కూడా కాదు కదా అని భయం కొంచెం కానీ ఆ భయాన్ని వెంటనే రూపుమాపే. చలికాలంలో ఇంటి పక్కన కూర్చోబుద్ధి కాక బయట ముక్తాకాశం కింద పొలాలలో కాలవగట్టు పైన తెరగ బుద్ధి వేరు. అందువల్ల స్థిరంగా ఈ ఋతువులో ఇంటి వద్ద కూర్చొని బుద్ధిమంతుడిగా వ్రాసుకునే స్థిరత కలగలేదు. అందుకని నా రచనా వ్యాసంగాన్ని వేసవి కాలానికి వాయిదా వేసి మనసులో ఏవో మధుర భావాలు పెంచుకుంటూ స్వేచ్ఛగా తిరగసాగి. వ్రాతలేమీ సాక్కబోయినా చదవటం మాత్రం ఒక మాదిరిగా జరిగిపోతుంది. మిత్రుల నుంచి ఉత్తరాలు అందుకోవడం, వారికి తిరిగి సుదీర్ఘమైన జాబులు వ్రాయటం నడుస్తూనే. పంజాబులోని యూపీలోని మిత్రులను అక్కడికి రమ్మని వ్రాయడం, వస్తానని జాబు రాస్తూ వెళ్ళకపోవడం కూడా మామూలైపోయింది. 1945లో మాత్రం మళ్ళీ ఉత్తర ప్రాంతాలకు వెళ్ళి తీరాల్సిందే అని మాత్రం నాలో నేను నిర్ణయించుకుని 46 అవ్యక్తమైన ప్రణయ భావాంకుర. రోహిణీ కార్త్ అనే పేరులోనే ఏదో భయానకత ధ్వనిస్తుంది. రోహిణీ కార్తులో మండే వేడి అంతా రోహిణి అనే పేరుతోనే వినిపిస్తూ ఉంటుంది. ఒక్కొక్క సంవత్సరం రోహిణీ కార్తిలోనే తొలకరి వర్షాలు బాగా పడి ఎండల వేడి కూడా తెలిసేది కావు. 1945 రోహిణిలో తొలకరించకపోవడమే, ఆకాశంలో తొలకరి మబ్బు తొలక ఒక్కటి కూడా కనపడేది. ఎండలు మండిపోతున్నాయి. వర్షమనే పేరు వింటేనే ఎంతో ఆనందం వేస్తుంది. వర్షమనే పేరు చెవికి వినిపించడం తప్ప వర్షమనే వస్తువు కంటికి అంతం లేదు. కులు లోయ నుంచి నికోలస్ రోరిక్, లక్నో నుంచి అసిత్ కుమార్ హాల్దార్ నన్ను తమ వద్దకు రమ్మని వ్రాసే ఉత్తరాలు ఎక్కువైపోయి. ఉత్తరాలు వ్రాస్తే నేను బయలుదేరటం లేదని 45 మే మాసంలో వెంటనే బయలుదేరి రమ్మని నాకు టెలిగ్రామ్ కూడా. ఉత్తరాలు నిర్లక్ష్యపరిచి పోలేకపోయి
కానీ ఇక టెలిగ్రాము నిర్లక్ష్య లేక పెట్టలేకపోయి సగం ఉత్సాహంతో సగం నిరుత్సాహంతో బయలుదేరి 8 సార్లు లక్నో పోయినప్పుడు హాయి అయిన శరద్ధుడు ఇప్పుడు మండుతున్న గ్రీష్మంలో మనిషిలో చల్లగా ఉంటుంది, బయట జగత్తు మాత్రం మాడుతూ ఉంటుంది. బయట వేడి ఉన్నా లోపల చల్లగా ఉంటే లోపలి చల్లదనాన్ని అనుభూతి చెందుతూ ఆ హాయితో బయటి వేడిని మర్చిపోవాలి. నేను అదే చేయటానికి ప్రయత్నం. కిందటిసార్లాగా మళ్ళీ గ్రాండ్ ట్రంక్ ఎక్స్ప్రెస్లో బయలుదేరి ఝాన్సీ కాన్పూర్ల మీదుగా కృష్ణా, గోదావరి, నర్మదా, యమున, గంగా నదులు దాటి మళ్ళీ లక్నో చేరారు. ఆంధ్రదేశంలోని ఎండల కంటే లక్నో ఎండలు విపరీతంగా ఉన్నాయి. హాల్దార్ గారి బంగళాకు చేరుకోనేసరికి చీకట్లు వ్యాపించి వేసవిలో పగటి వేళ కంటే కొంత చల్లగా ఉన్నట్టు అనిపించే. అంతకంటే చల్లగా తట్టింది హాల్దార్ గారి ప్రేమ పూరిత స్పర్శ. 7 సంవత్సరాలకు మళ్ళీ ఉభయలం కలుసుకున్నందుకు ఉభయలము పరమానందం కలిగి ఆయన ఆ సంవత్సరంలో ప్రిన్సిపల్ పదవి నుంచి రిటైర్ అయిపోయినట్టే. అందువల్ల చాలా స్వేచ్ఛగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా గోచరించి కిందటిసారి లక్నోలో నేను వీరి ఎంత ఉన్నప్పుడు కుటుంబం వారెవరూ అక్కడ లేక కలకత్తాలో ఉన్నారు. ఇప్పుడు ఆయన కూతుళ్ళు 3 ఉన్నారు. ఆయన సతీమణి మాత్రం కలకత్తాలో. సునీర, సుపర్ణ, రోచన అని వాళ్ళవే. నేను ఇదివరలో ఉన్నప్పటి తేజో సింగ్, బాలక్, జుబ్బా మొదలైన పాత పరిచారకులు ఎవరు ఇప్పుడు కూడా ఉన్నందున వాళ్ళను చూసేసరికి నాకు ఆనందం కలిగింది. వాళ్ళంతా కూడా నా రాకను ఆనందించారు. మద్రాసీబా వీళ్లలో జుబ్బా అనే అతడు చాలా అమాయకుడు. జుబ్బా అంటే హిందీలో జడల బర్రెల. అమ్మాయిలంతా అతన్ని ఏదో అంటూ ఏడిపిస్తూ ఉండేవాడు. నేను అతని పక్షం అవలంబించి అతన్ని వెనకేసుకు వస్తున్నందువల్ల అందరికంటే మద్రాసీ బాబు చాలా మంచివారు అంటూ ఉండేవాడు. జుబ్బు ఇక్కడి పరిచారకుడు, పార్టీ మనిషి అంతా నన్ను మద్రాసీ బాబనే పిలిచేవాడు. నేను లక్నో వచ్చినట్టు నికోలస్ రోరికి ఉత్తరం రాశాను. తగు సమయంలో లక్నో నుంచి కులు లోయకు రాగలను చెప్పాను. వేసవి కాలపు వేడి తెలియకుండానే లక్నోలో సందడిగా గడిచింది. హాల్దార్ గారి కూతుళ్లతో చనువేర్పడి ఎక్కువ కాలం వాళ్లతోనే గడిపా. ఆయన సంతానం ఎవరు హాల్దార్లా ప్రతిభావంతులు కాదు, అయినా మధుర హృదయాలున్నవారు, స్నేహపాలు. హాల్దార్ ఇంటికి సంజీవ ముఖర్జీ అనే ఎంఎస్సి విద్యార్థి వచ్చేవాడు. సునీలకు ముఖర్జీకి కొంచెం స్నేహం ఎక్కువ. వాళ్ళిద్దరూ ఒంటరిగా కూడా కూర్చొని సంభాషణలు జరిపేవాడు. కాలక్రమేణా వారి స్నేహం ప్రణయంలోకి దాని ఫలితంగా ఇద్దరికీ వివాహం జరిగింది. ప్రణయాంకురం 3వ అమ్మాయి రోచనకు నాకు సాన్నిహిత్యం ఏర్పడి మేము ఉభయలం చాలా ఒంటరిగా కూర్చొని మాట్లాడేవాడు. ఇంకా ఎక్కువ కాలం ఆమె అక్కడే ఉంటే ఫలితాలు మరో విధంగా పరిణమించే. పరిస్థితులు అందాక రాకుండానే నా మంచుకో చెడుకో రోచన తన తల్లి దగ్గర ఒక కలకత్తా వెళ్లాల్సి వచ్చి రోజన కలకత్తా వెళ్ళిపోయిన తర్వాత నాకేదో విషాదంగా అనిపించి లక్నో నగరమంతా నీరసంగా గోచరి. నా మానసిక స్థితిని హాల్దార్ గ్రహించి ఒక రాత్రి బంగళా ముందు కూర్చొని పొద్దుపోయేంత వరకు మాట్లాడే సందర్భంలో ఆయన అకస్మాత్తుగా అన్నారు, రోచనుడు వివాహం చేసుకోవాలనే ఆలోచన ఉందా? ఆ విషయంలో ఇంకా నేనొక నిర్ణయానికి రాలేదని జవాబు చెప్పి అంత తొందరలో నిర్ణయానికి రాలేకపోయినా పర్వాలేదని నిదానంగా నిర్ణయించుకోవచ్చని అన్నారు. ఆయన ప్రశాంతమైన సలహా నా తప్త హృదయాన్ని ఎంతో శాంతి ప్రసాద్. అది మొదలు నాలో బెంగ తగ్గిపోయి ఉల్లాసంగా ఎప్పటిలాగా ఉన్నా. లక్నోలోని ప్రభుత్వ సెక్రటేరియట్లో నవేందు బోస్ అనే పెద్ద ఉద్యోగి ఉన్నాడు. ఆయన గొప్ప బెంగాలీ సాహిత్యవాడు, మంచి కావ్య సమీక్ష. ఆయన ఇంటికి పోతూ ఉండేవాడు. లక్నోలోని బెంగాలీ సాహితీ పరులంతా కలిసి ప్రవాసీ వంగ సాహితీ సమితి అనే ఒక దాన్ని నడుపుతున్నారు. ఒకనాడు సమావేశంలో నన్ను మాట్లాడమన్నారు. సాహిత్యంలో విషయ వస్తువు ఎంతవరకు స్థానం ఉంది అనే విషయాన్ని గురించి కొంత బెంగాలీలో కొంత ఇంగ్లీష్లో మాట్లాడు.
విషయ వస్తువుకు ప్రాధాన్యమిచ్చే రచన అంత ఉత్తమ రచన కాదని, శైలికి ప్రక్రియకు ప్రాధాన్యమిచ్చే రచన మాత్రమే ఉత్తమమైందని, అంత మాత్రాన సాహిత్యం నుంచి విషయ వస్తువు పూర్తిగా తరలించమని అర్థం కాదని అన్నారు. కొందరు నా భావాల అనుకూలత, కొందరు ప్రతికూలత చెప్పారు. నా భావాలు ఏవైనా వాళ్ళంతా నా బెంగాలీ విని మాత్రం ఎక్కువగా సంతోషించారు. పరభాషలో భావ వ్యక్తీకరణ కొంత కష్టం కలిగిన, కొంత ఉల్లాసం కూడా. ఒకరోజు ఉదయం మేమంతా సునీర, సుపర్ణ, సంజీవ ముఖర్జీ, నేను కారులో బయలుదేరి అలహాబాద్ వెళ్ళాం. కారును సంజీవ ముఖర్జీ నడుపుతాడు. వేగం చూసి అమ్మాయిలిద్దరూ భయపడారు. వాడు భయపడుతున్న కొద్దీ ముఖర్జీ వేగం పెంచి, ఆయన వేగం హెచ్చించిన కొద్దీ వీళ్ళు ఇంకా భయపడ్డారు. ఆయన వేగానికి వీళ్ళ భయానికి పోటీ పడి నాకు కూడా సందేహమే, మనం అలహాబాద్ చేరుకోగలమా, లేక మన శవాలు తిరిగి లక్నో చేర్చడం జరుగుతుందా. అంతటితో ముఖర్జీ భుజం తట్టి చెప్పసాగారు, ఎంత చేత కాని వాళ్ళైనా వేగంగా పోనీయగలరు, కానీ బాగా చేతనైన వాడు మాత్రమే నెమ్మదిగా నడపగలరు. ఆ మాట విని అతను వేగాన్ని తగ్గించాడు. సునీర, సుపర్ణలు సంతోషించారు. అలహాబాద్ చేరుకొని మా స్నానపానాదులు ముగించుకొని సాయంత్రం వరకు విశ్రమించి, వడగాలి లక్నోలో కంటే ఇక్కడ తక్కువ. చల్లబడిన తర్వాత ఇండియన్ ప్రెస్కి వెళ్ళి అక్కడ అచ్చవుతున్న హాల్దార్ గారి కొత్త బెంగాలీ కావ్యాలను చూసి నదుల సంగమం అయిన త్రివేణి వైపు వెళ్ళాం. వేసవికాల పొద్దు ఇంకా ఉంది. కాబోయే అల్లుడు మిలన్ పదిక్ మొదల హిందీ ఖండ కావ్యాలు రచించిన కవి పుంగవుడు పండిత రామ్ నరేష్ త్రిపాఠిని కలుసుకోవాలి నాకు చాలా కాలం నుంచి ఆకాంక్ష. వారిద్దరూ ప్రిన్సిపాల్ హాల్దార్ గారి అమ్మాయిలని, ఆ మూడో ఆయన హాల్దార్ గారి కాబోయే అల్లుడని త్రిపాఠి గారికి పరిచయం చేస్తారు. వెంటనే సంజీవ ముఖర్జీ అందుకొని, ఆయన కూడా హాల్దార్ కాబోయే అల్లుడేనండి అన్నారు. త్రిపాఠి గారు నవ్వుకొని, మిగతా వాళ్ళంతా కూడా నవ్వారు. నేను వాళ్లతో పాటు బయటికి వచ్చి నవ్వానే కానీ నా లోపల నవ్వు లేదు. రామ్ నరేష్ త్రిపాఠి దక్షిణ దేశం పర్యటించి ఉన్నారాయన. దక్షిణం నుంచి వచ్చిన యువకుడు తనుడు మా చూసేంత శ్రద్ధ కనపరచినందుకు ఆనందించారు. తెలుగు సాహిత్యంలోని నూతన కవులను గురించి, నూతన కవితా రీతుల గురించి వివరంగా అడిగి తెలుసుకున్నారు. హిందీ కవిత్వంలోని ఛాయావాదాన్ని కొంతసేపు ముచ్చర్జించాం. హిందీ సాహిత్య భాషగాని నేను అభ్యసించా, కానీ రాష్ట్ర భాషగా నేను అభ్యసించలేదని చెప్పా. భారతదేశం మొత్తానికి హిందీ రాష్ట్ర భాష కావడం సమంజసం కాదని, అందుకు ప్రధాన కారణం హిందీ కొందరి మాతృభాష కావడమే. ఒకరి మాతృభాష మరొకటికి రాష్ట్ర భాష కావడం సమంజసం కాదని త్రిపాఠితో అన్నారు. అందుకని ఇంగ్లీష్ భారతదేశానికి రాష్ట్ర భాష కావాలని కూడా నా అభిమతం కాదని, ఎవరికి మాతృభాష కానీ ఎస్పెరాంటో లాంటి భాష మాత్రమే రాష్ట్ర భాషగా, ప్రపంచ భాషగా ఉండటం సమంజసమని అన్నారు. పండిత రామనాభేశ త్రిపాఠి నా వాదాన్ని అంగీకరించి, ఇష్టంగా లేకపోయినా కొంత అయిష్టం. నాతో లక్నో నుంచి వచ్చిన ముగ్గురికి మాత్రం ఈ వాద వివాదాలు గిట్టల. ఆ వాదాల్లో విలువను వాళ్ళంతా గ్రహించినట్టు కూడా లేదు. త్వరలో బయలుదేరి లక్నో వెళ్ళిపోవాలని నన్ను తొందర పెట్టారు. సరే, తప్పనిసరిగా త్రిపాఠి గారి దగ్గర సెలవు తీసుకొని తిరిగి కారులో బయలుదేరి ఆ రాత్రి ప్రయాణం సాగించి లక్నో చేరు. మమ్మల్ని అందరినీ కారులో అలహాబాద్ తీసుకువెళ్ళిన సంజీవ్ ముఖర్జీ మధ్యలో ఎక్కడా ప్రమాదాలు జరపకుండా
తిరిగి లక్నో దింపిన ఆయనకు ధన్యవాదాలు చెప్పి 47 పంజాబ్ ప్రయాణం కొన్ని విషయాలు. జూన్ తర్వాత చివరవుతోంది, కానీ లక్నో ప్రాంతంలో వర్షం లేదు. ఎండలు మండిపోతున్నాయి. నికోలస్ రోరిస్ నుంచి లక్నోకు ఉత్తరం వచ్చి నన్ను త్వరలో బయలుదేరి రమ్మని. అలా ముందు వర్షాలు ఆరంభిస్తే కులు లోయకు పోయే రోడ్లు చెడిపోయి రాకలు ఆగిపోతాయని కనుక వెంటనే బయలుదేరి రమ్మని రోరిక్ ఉత్తరం హాల్దార్కు చూపారు. ఆయనను వెళ్ళి రమ్మని సలహా ఇచ్చారు. నికోలస్ రోరిక్ బహుమతి ఇవ్వమని తాను నిర్మించిన మట్టితో చేసిన బుద్ధిని బొమ్మ తలకాయ నాకు ఇచ్చారు. తోటలోని కెమీలియా చెట్టు ఆకులు కొన్ని వీటితో తేనీరు చేస్తే రుచిగా ఉంటుంది కనుక అవి కూడా రోరికి ఇవ్వమని సలహా చెప్పాడు. ఒక సాయంత్రం అందరి దగ్గర బరువు హృదయంతో వీడ్కోలు తీసుకొని లక్నో స్టేషన్కు బయలుదేరా. మళ్ళీ రోచన కనిపించలే. ఇక అని బెంగాల్ లక్నో వదిలిపోతున్న బెంగ నాకు ఉంది. అయితే ఆ బరువు హృదయాన్ని రోరికి దగ్గర కులు లోయలోకి పోతున్నా కదా అని తలంపుతో కొంత తేలిక పరచ. హాల్దార్ స్టేషన్కు రాబోతుంటే వద్దనాపేసి ఆయన వదనం విషాదంతో నిండింది. నేను బయలుదేరే సమయం. కులు లోయ నుంచి త్వరలో తిరిగి వస్తానని చెప్పి స్టేషన్కి వెళ్ళి యుద్ధ వాతావరణం మూలంగా లక్నో స్టేషన్ అంతా మిలిటరీలతో కిటకిట. కొంతసేపటికి తుఫాన్లాగా పంజాబ్ మెయిల్ వచ్చాయి. ఈ బండి కలకత్తాలో బయలుదేరి బీహార్ గుండా యూపీ గుండా పయనించి లాహోర్ చేరుతా. నేను అమృత్సర్కు 2వ తరగతి టిక్కెట్ తీసుకొని నా సీట్లోకి వెళ్ళి కూర్చాను. 2వ తరగతిలో కూడా కొంత ఒత్తిడి ఉంది. చిన్నప్పటి నుంచి పంజాబ్ మెయిల్ అనే పేరు వెంటనే కానీ దాన్ని ఎప్పుడు చూసింది లేదు. ఇవాళ చూడటం మాత్రమే కాక దానిలో ఎక్కడం కూడా. అందులో కలకత్తా నుంచి వస్తున్న 2 సిక్కులు, కాశీ నుండి వస్తున్న ఒక ముస్లిం లక్నో స్టేషన్తో నాతో పాటు మరికొందరు పెద్ద. సాయంత్రం 6 అయింది. కానీ గ్రీష్మకాలం పొద్దు ఇంకా ఉంది. పంజాబ్ మెయిల్ బయలుదేరింది. నేను పోతున్నదంతా ఇదివరలో త్రొక్కని నూతన ప్రదేశం అనే తలంపు కలిగి ఆనందం కలిగి లక్నో స్టేషన్ వదిలి కొంత దూరం వెళ్ళినప్పటి నుంచి మెయిల్ వేగం పొందింది. ఆ వేగానికి యూపీ మైదానాలలోని దుమ్మంతా విపరీతంగా రేగింది. చీకటి పడింది. ఈ ప్రయాణం అయితే బాగుండేది. దేశం చూస్తూ పోవచ్చు కదా అనిపించింది. నా కంపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళంతా ఉత్తర హిందూస్థానీ, నేనొక్కడినే దాక్షిణాత్యుడు. అక్కడున్న ప్రయాణికులంతా దాదాపు వ్యాపార సరళి మనుష్యులు. కానీ కేసర్ సింగ్ అనే సిక్కు యువకుడు మాత్రం కొంచెం ప్రత్యేకంగా కనిపించి దాదాపు నా వయస్సు. మా ఇద్దరికీ మాటలు కలిశాయి. అతడు కలకత్తాలో వాళ్ళ తండ్రి చేస్తున్న రైల్వే కాంట్రాక్టులో తండ్రికి సహాయం చేస్తూ అక్కడే కొన్నేళ్ల నుంచి ఉంటాడు. పంజాబ్ విశ్వవిద్యాలయంలో BSc చదివాడు. కలకత్తాలో ఉంటూ బెంగాలీ కూడా నేర్చాడు. సాహిత్యం అన్నా కళలన్నా కొంత అభిరుచి ఏర్పడి నా దగ్గర ల్యాండ్స్కేప్ ఆర్ట్ అనే నా వ్యాసాన్ని ఆయనకు చూపించి ఆయన దాన్ని శ్రద్ధగా చదవటం మొదలుపెట్టి రుచించని లడ్డు. రైలు బండి మహావేగంగా పరిగెత్తోంది. అంధకారంలో బయట దాగి ఉన్న అస్పష్ట రూపాన్ని తరవేగంతో మరొక వైపు పరిగెత్తుతున్నాయి. వాటి వైపు చూసినప్పుడలా అనిపిస్తుంది, పరిగెత్తుతున్నది బండి కాదు, ప్రకృతి అని. అంతటితో హార్దోయి స్టేషన్ వచ్చింది. బండి ఆగిపోయి హార్దోయి కా లడ్డు అని ప్లాట్ఫారం మీద కేకలు వినపడతాయి. హార్దోయిలో తయారైన లడ్డు ఈ ప్రాంతంలో చాలా ప్రసిద్ధి. కానీ తీపి తినడం నాకు అంతగా అలవాటు లేనంత లడ్డూలోని విలువ నాకు తెలియదు. లడ్డూని ఎర్రటి మట్టి ముంతలలో ఉంచి పైన కాగితంతో సీలేసి అమ్ముతారు. నా పక్కనే కూర్చున్న కేసర్ సింగ్ ఒక ముంతను కొని అందులో లడ్డూలు తీసి నాకు తినమని ఇవ్వబోతే నేను తినలేనని, నాకు అది రుచించని చెప్పి. కానీ తిని చూసిన తర్వాత నా ఇష్టాలు చెప్పమని ఆయన బలవంతం చేయగా నేను ఒక ముక్క నుంచి నోట్లో వేసుకుంటే హర్దోయి లడ్డు అని ప్రత్యేకత నాకేం తెలియదు.
మామూలుగా అన్ని లడ్డూలలా అది కూడా తీయగా ఉంది. రత్నాల విలువ తెలియని వాళ్లకు రత్నాలు, గాజు పూసలు రెండూ ఒకే విధంగా కనిపిస్తాయి. హర్దోయి స్టేషన్ నుంచి బండి కదిలింది. కేసర్ సింగ్ నా వ్యాసాన్ని పూర్తిగా చదవబెట్టేగా ఆ ముంతలోని లడ్డూలు కూడా పూర్తి చేశారు. లడ్డూల ప్రత్యేకత గురించి కొంతసేపు చెప్పి నా వ్యాసంలోని రుచిని అభివర్ణించసాగాడు. ఇది నా మొదటి వ్యాసం మాత్రమేనని విని అతడు ఇంకా ఆశ్చర్యపోసాడు. ఇటువంటి మంచి ఇంగ్లీషును దాక్షిణాత్యులు మాత్రమే వ్రాయగలరు. ఇటువంటి సుందర భావాలు దాక్షిణాత్యుల్లో, బెంగాలీలో మాత్రమే కనిపిస్తాయని ప్రశంసించి అలసిపోయి కేసర్ సింగ్ పడుకొని కన్ను మూశారు. ఈ ప్రాంతపు స్టేషన్లోని ప్రజలను చూడాలని అభిలాషతో నేను నిద్రపోకుండా కూర్చోవాలని నిర్ణయించుకున్నాను. మా పంజాబ్ మెయిల్ వచ్చి షాజహాన్పూర్లో ఆగింది. నగరం పేరు చాలా బాగుంది, కానీ నగరం పేరు తగినంత బాగా ఉందో నాకు తెలియలేదు. స్టేషన్ మాత్రం నిశీధంలో దీపాల కాంతిలో కనిపించినంత వరకు బాగానే ఉంది. అయినా యూపీలోని తూర్పు ప్రాంతం కంటే పడమటి ప్రాంతం ఔన్నత్యంలో కొంత వెనకబడి ఉంది. షాజహాన్పూర్ నుంచి నేను కొంచెం కన్ను మూసి, కానీ బరేలీ స్టేషన్లో మళ్ళీ లేచాను. పశ్చిమోత్తర యూపీలో బరేలీ ప్రాముఖ్యత. లక్నోకి హైదరాబాద్కు మధ్య రాయ్ బరేలీ ఉంది. ఇది బరేలీ మాత్రమే. ఇక నాకు నిద్ర ఆగల. కూర్చుంటే నిద్ర వచ్చింది, కానీ పడుకుంటే నిద్ర తగ్గింది. కాబోతున్న రాంపూర్ స్టేషన్ కూడా చూడాలనుకొని భవిష్యత్తును ఆలోచిస్తూ పడుకున్నాను. కూర్చుంటే మళ్ళీ నిద్ర వస్తుందనే భయం. రాంపూర్ స్టేషన్ రాగానే లేచి కూర్చున్న. రాంపూర్ నవాబు మంచితనానికి పేరు పొందినవాడు. వారి వంశమంతా సంగీత పోషణకు ప్రఖ్యాతి చెందింది. అందరెందరో పేరు పొందిన హిందుస్థాన్ సంగీతపు ఉస్తాదుల రాంపూర్ క్రీడాస్థలం. రైలు బండి రాంపూర్ నుంచి కదిలింది. నేను నిద్రపోయా. మురాదాబాద్, సహరాన్పూర్ స్టేషన్లు నా నిద్రలో దాటిపోయాయి. తెల్లారి నేను మేల్కొని చూసే వరకు యూపీలో కాక పంజాబ్ భూమిలో పయనిస్తున్నట్టు పొలాలలో ఒంటెలు తోలుతున్న మోటార్, లాగులు ధరించి ఉన్న స్త్రీలు, తలపాగా పురుషులు కనపడి పంజాబ్ భూభాగాన్ని ఇంత కాలాన్ని చూడగలిగినందుకు సంతోషం. పొలాలన్నీ లేత చెరుకు మొలచివని, అక్కడక్కడ వివిధమైన పళ్ళ తోటలు కన్నా. మా బండి వచ్చి అంబాలా కంటోన్మెంట్ స్టేషన్లో ఆగిపోయి బండి మిలిటరీకి వినియోగించబడింది. అక్కడ నుంచి మాకు మరో బండి ఏర్పాటు చేస్తామని చెప్పి మమ్మల్ని అందరినీ అంబాలాలో దించారు. ఆ దిగమని చెప్పిన అధికారులకు కేసర్ సింగ్ పంజాబీలో తిట్టసాగారు. దానితో అక్కడ పెద్ద రభస జరిగి పోలీసులు వచ్చి సర్దార్సి వచ్చారు. ఎంత సర్దినా సర్దార్జీ కోపం శాంతించదు. విజయోత్సవం. అంబాలా పంజాబ్లో గొప్ప మిలిటరీ కేంద్రం. మేమంతా దిగి అంబాలా స్టేషన్లో 1 గంట గడిపి తిరిగి రైల్వే అధికారులు వచ్చి మేము దిగిన పంజాబ్ మెయిల్లో మళ్ళీ మమ్మల్ని ఎక్కమని చెప్పారు. ఆశ్చర్యపోయా. కేసర్ సింగ్ మళ్ళీ అధికారులను తిట్టసాక నేను ఆయన్ను వారించా. బండిలో నుంచి దిగమన్నప్పుడు తిట్టడం సబబుగానే ఉంది, ఎక్కమన్నప్పుడు తిట్టడం ఏమాత్రం బాగాలేదు అని ఆయనతో వాదించినందుకు కేసర్ సింగ్ చల్లబడ్డాడు. అందరితో రైల్లో నుంచి దిగిన వాళ్ళమంతా తిరిగి మా స్థానాల్లో వెళ్ళి కూర్చున్నాం. బండి విజయోత్సాహంతో పంజాబ్ మైదానాల్లో గ్రీష్మ ఋతువ నిజ రూపాన్ని చూపింది. సూర్యుడు పైకొచ్చిన కొద్దీ పడమటి వైపు నుంచి వేడి గాలులు వీచాయి. అనవసరంగా అంబాలా స్టేషన్లో 1 గంట ఆలస్యమైపోయింది. రైలు లూధియానాలో వచ్చి ఆగింది. కేసర్ సింగ్ నా నుంచి వీడ్కోలు తీసుకొని తన నీటి పాత్రలోని నీరు నా నీటి పాత్రలో పోసి తన దగ్గర ఉన్న పళ్ళన్నీ నా దగ్గర పడి వెనక్కు తిరిగి చూస్తూ లూధియానా స్టేషన్లో జనుల మధ్య అదృశ్యమైపోయా. లూధియానా స్టేషన్ అంతా సిక్కులమయ. సిక్కు పురుషులు ఎంత బలంగా ఉంటారు, స్త్రీలు అంత బలహీనంగా ఉంటారు. పంజాబ్ ప్రధానంగా పురుషుల దేశం. అందుకే కాబోలు ఎక్కడ చూసినా మీసాలు, గడ్డ. జనాభా లెక్క ప్రకారం స్త్రీల పుట్టుక తక్కువ, పురుషుల పుట్టుక ఎక్కువ. నా కంపార్ట్మెంట్లో నుంచి జలంధర్ దిగిపోయేవాడు ఎక్కువ మంది ఉన్నారు. సర్దం అంతా సామాను సర్దుకొని
కొందరు బట్టలు మార్చుకొని జలంధర్ స్టేషన్లో దిగిపోయారు. చూస్తూ కూర్చున్నాను తీక్షణమైన ఎండ. వీటిలో మా రైలు వేగం ఎక్కువైన కొద్దీ వేడి గాలి పెరిగింది. వేడి వల్ల గాలికి కానీ గాలి వల్ల రైలు కానీ ఏం బాధ కలిగినట్టు లేదు. కానీ ఆ రెంటి వల్ల మాత్రం మాకు బాధ కలుగుతూనే. జలంధర్ చేరుకున్నాం. అన్ని స్టేషన్లో కంటే ఈ స్టేషన్లో ప్రయాణికుల సంఖ్య ఎక్కువ. నా కంపార్ట్మెంట్లో 2 మాత్రమే మిగిలారు. నేను అమృత్సర్లో దిగాలి. ఆయన లాహోర్ వెళ్తారు. రైలు అమృత్సర్ చేరేసరికి మధ్యాహ్నం 1 గంట. నిప్పుల్లో ఉన్నట్టే ఉంది. అమృత్సర్లో ఆ రోజు వేడి 120 డిగ్రీల వరకు ఉంది. అక్కడి మంటలు భరించడం ఎంత కష్టమో చలిని భరించడం కూడా అంతే కష్టం. స్టేషన్ దగ్గరలో ఉన్న సిక్కుల హోటల్లో వెళ్ళి దిగా. ఆ ఎండల్లో ఏమైనా చల్లటి పానీయం తాగబుద్ధేసింది. కానీ ఏం తినబుద్ధి కాల. పెరుగుతో మంచుగడ్డ వేసి చిలికి చేసే లస్సీ అనే పానీయాన్ని తాగి నిద్ర కూడా సరిగా పట్టల. నేను పడుకున్న గదిలోకి కిటికీ గుండా దగ్గరలో ఒక వేప చెట్టు కొమ్మ కనిపించి, వేపాకు చాలా సన్నగా దగ్గరగా లేచి వెళ్ళి ఇంకా చుట్టూ ఉన్న వేప చెట్లను చూసి అన్నిటి ఆకులు అంత సన్నగానే ఆంధ్రలోని ప్రజలకు, ఇక్కడి ప్రజలకు మాత్రమే కాదు అక్కడి వేప చెట్లకు ఇక్కడి వేప చెట్లకు కూడా అంత తేడా ఉంటుంది కాబోలని ఆశ్చర్యపోయి. రేపు 48 పఠాన్ కోట ప్రయాణం ఒక మధుర అనుభూతి. ఆయనతో నాకేం పదం గవర్నమెంట్ పోయినాక ఆయన ఉన్నప్పుడు తాగి చూసేవాడు, బాగా చేసేవాడు, పని చేసిన డబ్బులు కొట్టించేవాడు బాగా.